బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో అర్ధరాత్రి గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. తాటిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్లోని ఇంటి ఆవరణంలో క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు జరిపిన దృశ్యాలు 6 టీవీ కెమెరాకు చిక్కాయి. కంచెలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటనపై విశాఖ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంకరమైనటువంటి వాతావరణంలో తవ్వకాలు జరిపిన వ్యక్తులు విజయవాడ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై నిలదీస్తే దోష నివారణ కోసం పూజలు చేస్తామంటూ చెబుతున్న సదరు వ్యక్తులు విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళాలు వేశారు. తవ్వకాలు జరిగినటువంటి ప్రాంతంలో ఉగ్రరూపంలో ఉన్న కాళికామాత ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇక తవ్వకాలు జరిగిన ఇంట్లో 4 పిల్లలతో పాటు 6 వ్యక్తులున్నట్టు తెలుస్తోంది. ఇక రైల్వే ఉద్యోగి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 20 అడుగుల లోతులో తవ్వకాలు జరిపినట్టు తెలుస్తోంది. నెల రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జరిపినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక 6 టీవీ ప్రతినిధులు నిలదీస్తే తవ్వకాలపై పొంతన లేని సమాధానం చెబుతున్నారు. దీంతో పోలీసులతో కలిసి వాస్తవ దృశ్యాలను చూపించింది 6 టీవీ. నిందితుల వ్యవహారంపై మా విశాఖ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. విశాఖలో అర్ధరాత్రి గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. తాటిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్లోని ఇంటి ఆవరణంలో క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు జరిపిన దృశ్యాలు 6 టీవీ కెమెరాకు చిక్కాయి. కంచెలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటనపై విశాఖ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంకరమైనటువంటి వాతావరణంలో తవ్వకాలు జరిపిన వ్యక్తులు విజయవాడ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఘటనపై నిలదీస్తే దోష నివారణ కోసం పూజలు చేస్తామంటూ చెప్తున్న సదరు వ్యక్తులు విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళాలు వేశారు. తవ్వకాలు జరిపినటువంటి ప్రాంతంలో ఉగ్రరూపంలో ఉన్న కాళికామాత ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇక తవ్వకాలు జరిగిన ఇంట్లో 4 పిల్లలతో పాటు 6 వ్యక్తులున్నట్టు తెలుస్తోంది. రైల్వే ఉద్యోగి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 20 అడుగుల లోతులో తవ్వకాలు జరిపారు. నెల రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. 6 టీవీ ప్రతినిధులు నిలదీస్తే తవ్వకాలపై పొంతన లేని సమాధానం చెబుతున్నారు. దీంతో పోలీసులతో కలిసి వాస్తవ దృశ్యాలను చూపించింది 6 టీవీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
విశాఖ నడిబొడ్డులో గుప్త నిధులంటూ కూడా తవ్వకాలు చేపడుతున్నారు. రైల్వే న్యూ కాలనీకి సంబంధించి ఏదైతే తాడిచెట్లపాలెం నుంచి కంచరపాలెం వెళ్తున్నటువంటి రూట్లో తాడిచెట్లపాలెంలో ఉన్నటువంటి రైల్వే క్వార్టర్స్లో అయితే ప్రస్తుతం అయితే తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా మీడియాకు పోలీసులకు సమాచారం రావడంతో ప్రస్తుతం అయితే సంఘటన స్థలం దగ్గర అయితే 60 అయితే ఎక్స్క్లూజివ్గా చేరుకుంది. ప్రస్తుతం చూడొచ్చు విజువల్లో మనతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పూజా కార్యక్రమానికి సంబంధించి వాటికి నైవేద్యంగా పెట్టినటువంటి అరటిపళ్ళు, కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. అలాగే ఈ పూజకి సంబంధించి తవ్వకాలకు సంబంధించి కొన్ని మెటీరియల్స్ కూడా పార, గుణపము, అలాగే సేఫ్టీకి సంబంధించిన మెథడ్స్ కూడా, అంటే ఒక ఇంజనీర్కి కావాల్సినటువంటి ఆలోచనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళు ప్రికాషన్స్ అయితే పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఈ గుప్త నిధులు తవ్వడానికి కావాల్సినటువంటి ఏవైతే కర్ర కానీ, గుణపాలు కానీ, అదేవిధంగా చూసుకుంటే ఆ నుయ్యికి సమీపంలోనే ఇప్పుడు మనం విజువల్ ఇటు చూడొచ్చు. నాకు అది చూపించండి. అక్కడ ఉంది నుయ్య, నుయ్యి కాదు, ఆ తవ్వినటువంటి గొయ్య. ఆ గొయ్యికి సంబంధించినటువంటి అత్యంత సమీపంలోనే ఒక అమ్మవారి ఫోటో మనం చూడొచ్చు. కాళికామాత అమ్మవారి ఫోటో అయితే ఇక్కడ ఒకటి ప్రత్యక్షమైంది. చెట్టు కింద అయితే పెట్టారు. అక్కడ అనేక రకాలైనటువంటి పూజలు అయితే చేస్తున్నారు. అది శుద్ర పూజ అనుకోవచ్చా లేదా మరే ఇతర శాంతి పూజలు అనుకోవాలనేది అయితే మీడియాకి పోలీసులు అయితే వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మనం ఈ గుప్త నిధులు తవ్వుతున్నటువంటి అత్యంత సమీపంలో, అంటే 5 నుంచి 10 అడుగుల దూరంలో అయితే ఒక కాళికామాత టెంపుల్, ఒక వేప చెట్టు కింద ఒక అమ్మవారి ఫోటో పెట్టి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ నిధులు తవ్వకాలకు సంబంధించింది చూడొచ్చు. సుమారుగా నెల రోజుల పాటు కూడా ఈ తవ్వకాలు అయితే నిర్వహిస్తున్నారు. అనేక రాళ్ళు, రప్పలు కూడా ఇందులోంచి బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు అయితే అక్కడ తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మన విజువల్లో మన కెమెరామెన్ చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఆ నిధి కోసం తవ్వుతున్నటువంటి గొయ్య. ఇది సుమారుగా 18 నుంచి 20 అడుగులు గొయ్యి ఉంది. స్థానిక పోలీసులు కూడా, ఏఎస్ఐ గారు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ కోసం, లేదా ఇక్కడ ఉన్నటువంటి సంఘటన ప్లేస్ దగ్గర ఎలాంటి అనుమానానికి సంబంధించిన ఏమన్నా వస్తువులు ఏమైనా ఉన్నాయని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఈ చుట్టూ ఏదైతే గొయ్యి ఉందో గొయ్యి చుట్టూ కూడా ఒక రకమైనటువంటి వాతావరణం, భయంకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే పసుపు కుంకుమతో పాటు కూడా అనేక రకాలైనటువంటి మెటీరియల్తో ఈ చుట్టూ కూడా ఒక బార్డర్ గీయడం. ఈ బార్డర్కి సంబంధించిన దాంట్లో ఈ గొయ్యి సుమారుగా 18 అడుగులు లోతు అయితే కనబడుతుంది. సుమారుగా ఈ గొయ్యి తవ్వినటువంటి అనంతరం కూడా ఇక్కడ కొంత నీరు చేరడంతో ఈ నీటికి సంబంధించిన దాంతో కొంత ఆలస్యమైందని చెప్పొచ్చు. దీన్ని కూడా బయటికి తీయడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే గోతులో ఉన్నటువంటి వ్యక్తులు పైకి రావడానికి కూడా ఈ కర్ర సహాయంతో, ఏదైతే నిచ్చెన సహాయంతో సుమారుగా ఈ నిచ్చెన కూడా 15 టు 18 అడుగులు ఉండొచ్చు. అదేవిధంగా ఈ తాళ్ళు కూడా చాలా బలమైన తాళ్ళు, ఈ లోపల నుంచి బయటికి రావడానికి చాలా బలమైన తాళ్ళు. ఈ పూజకు సంబంధించినటువంటి కోణాల్లో అనేక రకాలైనటువంటి మెటీరియల్స్ అనుమానానికి లేవనెత్తించే విధంగా అక్కడ కొన్ని వస్తువులు కూడా పడున్నాయి. అదేవిధంగా చూసుకుంటే నిత్యం ఇదే చెట్టు కింద ఏదైతే భయంకరమైనటువంటి వాతావరణం, ఇదంతా కూడా మనం చూడొచ్చు విజువల్లో. ఒక పెద్ద బాదం చెట్టు, లేదా ఇది అనేక పక్షులు ఉంటున్నటువంటి ఒక చెట్టు కింద అనేక రకాలైనటువంటి పూజలు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ పూజకు ఉపయోగించినటువంటి కొన్ని మెటీరియల్స్ ప్రస్తుతానికి ఈ పూజకు సంబంధించిన ఈ మెటీరియల్స్ కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. అయితే ఈ విధంగా ఇక్కడ కొన్ని అగరత్త పుల్లలు కూడా ఈ చెట్టు కింద, ఒక వృక్షం కింద అగరత్త పుల్లలో పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు అయితే మనకు అనుమానంగా అయితే కనిపించాయి. అదేవిధంగా పసుపు కుంకుమతో పాటు కొన్ని ఏదో మెటీరియల్, సంథింగ్ ఏదో స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ. దానికి కూడా చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో చుట్టూ ఈ యొక్క తవ్వకాలు కనిపించకుండా ఉండేందుకైతే చాలా పెద్ద తెరలు అయితే చుట్టూ, ఏదో పెళ్లికి లోపలికి ఎవరు రాకుండా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి తవ్వకాలు బయటికి తెలియకుండా అనేక రకాలైనటువంటి డేరాలను పెళ్లి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇది ఒక చాలా పకడ్బందీగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నైట్ టైం వీళ్ళు వర్క్ చేస్తున్నటువంటి కోణంలో ఒక లైటు, LED లైట్ కూడా చాలా పెద్ద లైటు, సుమారుగా అది 100 వాట్స్ అయితే ఉంది. 100 వాట్స్ IP66 వాట్స్ సంబంధించినటువంటి ఒక పెద్ద లైట్ కూడా వీళ్ళు వాడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ గొయ్యి నుంచి తవ్వినటువంటి మట్టి, ఈ రాళ్ళు రెప్పలు అన్నీ కూడా
వాళ్ళకి దగ్గరలోనే ఈ చూడండి అది అంత లోతులో ఉన్నటువంటి ప్లేస్లో ఇదంతా వేసారంటే సుమారుగా ఇది మనకు కనిపిస్తున్నది బయటకు అయితే 15-18 అడుగులు అంటున్నారు, కానీ సుమారుగా ఇది 20-30 అడుగులు పైచిలకే లోపలికి వెళ్ళి ఉండొచ్చు. అలాగే దీనికి సంబంధించి మెటీరియల్ తీసుకోవడానికి అనేక రకాలైనటువంటి వస్తువులు అయితే వాడిన పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే పాడుపడిపోయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే రైల్వే న్యూ కాలనీలో రైల్వే ఎంప్లాయీస్ ఉంటున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో చూడడానికి చాలా భయంకరమైన వాతావరణం. మనం లైట్లో వేసుకుని ఉండడం వల్ల ఇదంతా మనకు కనిపిస్తుంది, కానీ లేదంటే చాలా భయంకరమైనటువంటి వాతావరణం. కొంతమంది చెప్తూ ఉంటారు, నిమ్మ చెట్టు కింద తవ్వండి, బాదం చెట్టు కింద తవ్వండి, టీవీల్లోని యూట్యూబ్లోని సోషల్ మీడియాలోని అనేక రకాలైనటువంటి కోణాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా చూస్తే ఇదంతా కూడా చాలా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి ఆ స్పాట్కి అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక పెద్ద మర్రి చెట్టు, సుమారుగా ఆ మర్రి చెట్టు తాలూకా మాన్ అయితే చూడొచ్చు, చాలా చాలా పెద్ద మాను. సుమారుగా దీని వయసు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. గుప్త నిధులు అయితే ఉండవు, అలాంటివి ఎవరు నమ్మవద్దు అంటూ కూడా ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నప్పటికీ, మీడియా కూడా గొంతు చేర్చి చెప్తున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి తవ్వకాలు జరపడం అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ సిటీలో నడిబొడ్డిలో రైల్వే కాలనీకి సంబంధించినటువంటి స్పాట్లో ఇలా జరగడం చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. కెమెరామ్యాన్ పవన్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.